బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ కేపీహెచ్బీలో ఘోరం జరిగింది. వసంత నగర్లో విద్యుత్ షాక్ తగిలి 14 ఏళ్ల ప్రేమ్ చరణ్ అనేటువంటి ఒక బాలుడు దుర్మరణ పాలయ్యాడు. బేసిక్గా ఆ రోజు హాలిడే. సో దీంతో ఒక్కసారిగా ఆయన అపార్ట్మెంట్ కింద వాళ్ళటువంటి నివాసం కింద తోటి ఫ్రెండ్స్తో కలిసి షటిల్ ఆడుతున్నారు. ఆడేటువంటి క్రమంలో ఆ షటిల్ కాక్ వచ్చేసి పక్కనటువంటి ఆ ట్రాన్స్ఫార్మర్ పై పడిపోయింది. బేసిక్గా షటిల్ అంటే కొంత మెటల్, ఐరన్ మెటల్ సంబంధించినటువంటి ఆ ఐటమే. సో దాని సహాయంతో ఆ కాక్ని తీయడానికి వెళ్ళినటువంటి క్రమంలో షాక్ కొట్టింది. మీరు ఆ విజువల్స్ చూడండి. ఆ విజువల్స్లో ప్రేమ్ చరణ్ అనేటువంటి ఒక 14 ఏళ్ల యువకుడు ఇంటి ప్రాంగణంలో షటిల్ ఆడుతూ ఉండగా ఆ షటిల్ కాక్ వెళ్ళి ట్రాన్స్ఫార్మర్ పై పడిపోయింది. సో దీంతో ఆ షటిల్ బ్యాట్తో తీసేందుకు ప్రయత్నం చేయడంతో ఆ షటిల్ బ్యాట్ ఆల్రెడీ మెటల్ కాబట్టి దానికి ఎలక్ట్రిక్ సర్క్యూట్ పాస్ అయింది. పైపెచ్చు కింద కాళ్ళకు చెప్పులు కూడా వేసుకోలేదు ఆయన. సో దీంతో వెంటనే కొట్టేసింది. అలా కుప్పకూడిపోయాడు. ఆ కుప్పకూలిపోయినటువంటి ఆ బాలుడిని అక్కడ తోటి బాలుడు ఎవరైతే ఆడుతూ ఉన్నాడో లేపే ప్రయత్నం చేస్తే ముందుగా కొంత లేచాడు. అలా తర్వాత మళ్ళీ కింద పడిపోయాడు. కాళ్ళు చేతులు కదిలిస్తూ ఉండగా ఆ తోటి బాలుడు ఇంకొక వ్యక్తి అక్కడ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి వాచ్మెన్ కానివ్వండి, కింద గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నటువంటి వారి పిడడంతో వారంతా హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అయితే అదంతా ఫిట్స్ ఏమో అని భావించి ఆయన చేతిలో ఐరన్ మెటల్ పెట్టాలని చెప్పి కీస్ తీసుకొని చేతిలో పెట్టారు ఆ బాలుడు. అండ్ సేమ్ టైం ఇంకా అక్కడికి ఒక యువకుడు కూడా వచ్చాడు. ఒకసారి ఫుల్గా మీకు ప్లే చేసి చూపిస్తాను. ఫుల్ స్క్రీన్లో ప్లే చేయండి పీసీఆర్. అది మొత్తం కూడా మీకు ఫుల్గా చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ మీరు గమనించండి. ముందుగా ఆ బాలుడు అక్కడ ఆడుతూ ఉన్నాడు. అపార్ట్మెంట్ సెల్లార్లో ఆడుతూ ఉన్నాడు. సో ఆ షటిల్ కాక్ వెళ్ళిపోయి ఆ ట్రాన్స్ఫార్మర్ పడిపోయింది. ఒకసారి ఫస్ట్ నుంచి ప్లే చేయండి. సో దాంట్లో ఆ షటిల్ బ్యాట్తో ఆ కాక్ని తీసే ప్రయత్నం ఆ బాలుడు చేస్తూ ఉండగా షాట్ కొట్టింది. మీరు చూస్తే ఆ ఫస్ట్ నుంచి విజువల్స్లో కనుక చూస్తే ఎస్ ఇక్కడ చూడండి, బిఫోర్ అండ్ ఆఫ్టర్ విజువల్స్ చూపిస్తున్నాము. సో ఫస్ట్ విజువల్ని ఫుల్గా మీకు ప్లే చేసి చూపిస్తాను. దాంట్లో ఆ ఫైర్ కనబడుతోంది. అక్కడ టచ్ అవ్వగానే ట్రాన్స్ఫార్మర్ని ఆ షటిల్ బ్యాట్ టచ్ అవ్వగానే చేతిలో ఆ మంటలు కనబడుతున్నాయి. సో వెంటనే కుప్పకూలిపోయాడు. ఇంకో తనతో పాటు ఆడుకునండి ఒక ఫ్రెండ్ అక్కడికి చేరుకున్నాడు. ఆ బాలుడిని లేపే ప్రయత్నం చేస్తే ఎస్ ఇక్కడ చూడండి మీరు ఆ ఫైర్ కనబడుతోంది. చేతిలో మంటలు కనబడుతున్నాయి. చేతిలో మంటలు మీకు కనబడుతున్నాయి. సో అలా కుప్పకూలిపోయాడు. వెంటనే ఆ ఫ్రెండ్ అక్కడికి వచ్చి ఆ వ్యక్తి ఆ బాలుడిని లేపే ప్రయత్నం చేస్తే కొంత లేచేందుకు ప్రయత్నం చేశాడు. సో ఆ లేచి మళ్ళీ కింద పడిపోయాడు. సో ఎందుకంటే వారికి అప్పటికే ఎనర్జీ లాస్, నర్సు ఒక్కసారిగా ఎఫెక్ట్ అయింది. హార్ట్కి డైరెక్ట్గా వెళ్తూ ఉంటుంది. సో షార్ట్ కొట్టిందనంటే మీరు గమనించండి, డైరెక్ట్గా మీకు భయం పట్టుకుంటూ ఉంటుంది. హార్ట్ బీట్ ఎక్కువైపోతూ ఉంటుంది. ఆ సమయంలో డైరెక్ట్గా హార్ట్కి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి అంతలా ఫీల్ అవుతూ ఉంటాం. సో అలా కుప్పకూలిపోయి ఆ ఫ్రెండ్ లేచి నెక్స్ట్ విజువల్ పే చేయండి. ఆ ఫ్రెండ్ లేపేందుకు ప్రయత్నం చేశాడు. కొంత లేచాడు, కొంత లిఫ్ట్ చేసేందుకు ఆయన ప్రయత్నం చేశాడు, లేచాడు, కానీ మళ్ళీ కుప్పకూలిపోయాడు. అలా చేతులు కాళ్ళు కొడుతూనే ఉన్నాడు. చూడండి, చేతులు కాళ్ళు కొడుతున్నాడు. కానీ అక్కడ ఉన్నటువంటి తోటి ఫ్రెండ్కి ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే ఆ విషయం చెప్పి అక్కడ నుండి ఒక కీస్ని, బైక్ కీస్ని ఐరన్ మెటల్ చేతిలో పెడితే ఫిట్స్ వచ్చిందేమో అని చెప్పి ఆ చేతిలో పెట్టడానికి వెళ్ళాడు. ఆ చేతిలో పెట్టినా కూడా ఎంతకో లేవలేదు. ఇంకా చాలామంది అక్కడికి వచ్చారు. చాలామంది అక్కడికి చేరుకొని ఆ బాలుని లేపేందుకు ప్రయత్నం చేశారు. అక్కడ ఇంకొంత ఐరన్ మెటల్ని కూడా ఆయన చేతిలో పెట్టే ప్రయత్నం చేశారు. చాలామంది అక్కడికి చేరారు. సో అసలు ఏం జరిగిందనే విషయాన్ని తోటి బాలుడు అక్కడ చెప్తూ ఉండగా చాలామంది మహిళలు, కొంతమంది యువకులు అక్కడ చేరుకొని ఎంత లేపినా ప్రేమ్ చరణ్ లేవడం లేదు. చూడండి, కళ్ళు ఎదుటే. ఇక్కడ విజువల్స్ మీరు ఫస్ట్ నుంచి గమనించండి. అంతా బాగానే ఉంది. అక్కడ అంతా సవ్యంగా జరుగుతుంది, సరదాగా ఆడుకుంటున్నారు కదా అని చెప్పి అంతా భావించారు. కానీ అంతలోనే మీరు అక్కడ గమనిస్తే ఆ విజువల్స్లో ఆ బాలుడు ఒక్కసారిగా అసలు అక్కడ కాక్ పడుతుందని వారిని తల్లిదండ్రులు ఊహిస్తారా? అందుకే చెప్తుంటారు, పిల్లలు ఆడేటప్పుడు జాగ్రత్తగా చూడండి, ఒక కంట కనిపెడుతూ ఉండండి అని చెప్పి ఎందుకు పెద్దలు చెప్తారంటే, ఇలా చూడండి ఆ కాక్ అక్కడ పడిపోవడంతో ఆయనకి తెలియదు. అక్కడ ఒక కర్ర లాంటిది ఏదైనా ఉపయోగించుంటే కాకు వచ్చేదేమో, లేదా ఇంకెవరికైనా పెద్దలకు చెప్పుంటే వాళ్ళు తీసేవాళ్ళేమో. కానీ అప్పటికే ట్రాన్స్ఫార్మర్ అంటే ఆ అపార్ట్మెంట్ మొత్తానికి కరెంట్ పాస్ అయ్యేటువంటి ఆ ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ ఈ వ్యక్తి వెళ్ళి ఆ మెటల్ బ్యాట్తో అలా టచ్ చేయడంతో షార్ట్ సర్క్యూట్ కొట్టింది. సో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నా లేకపోతే ఇంకెవరైనా గమనించినా కూడా దాన్ని కర్రతో తీసేవారా లేకపోతే ఇంకోటి కొనుక్కొచ్చుకోవారా అది వేరే విషయం. కానీ తెలిసి తెలియక పాపం బాలుడు చూడండి సరదాగా ఆడుకుందాం అనుకున్నాడు. హాలిడే 10th రోజు జరిగింది. మన సీసీటీవీ ఫుటేజ్లో మీరు గమనిస్తే 10th డేట్ కనిపిస్తుంది చూడండి. సో 10th డేట్ రోజు జరిగింది, అంటే నిన్న సండే కాబట్టి ఇలా ఆడుతూ ఒకసారిగా అలా కుప్పకూడిపోయాడు. కళ్ళెదుటే తన ఫ్రెండ్, తనతో పాటుగా అప్పటి వరకు ఆడుకుంటున్నటువంటి ఆ ఫ్రెండ్ ఒక్కసారిగా అలా కుప్పకూలిపోవడం. మరోవైపుగా చాలామంది అక్కడికి వచ్చినా కూడా
ఎవరు కాపాడలేకపోవడం, నిజంగా కళ్ళెదుటే జరిగినటువంటి ఈ సంఘటనలు చూసి విజువల్ చూస్తే మీకే అనిపించాలి ఎంత ఎంత అక్కడ ఒక దుర్ఘటన చోటు చేసుకుందనేది. అప్పటిదాకా ఆడుతూ సరదాగా అలా గడిచిపోయింది. కానీ అంతలోనే ఇప్పుడు అర్థం చేసుకోండి, 10వ తరగతి చదువుతున్నటువంటి ఆ విద్యార్థి 14 ఏళ్ల బాలుడు కిందికి వెళ్ళి ఆడుకొని వస్తానమ్మా అని చెప్పి కిందికి వచ్చాడు. ఆడుకొని మళ్ళీ వస్తానని చెప్పిన ఆ బాలుడు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయినటువంటి ఆ ఘటన ఆ తల్లిదండ్రులు ఎంతలా బాధించి ఉంటుంది, ఆ తల్లిదండ్రులు ఎంతలా రోధించి గుండెలు పగిలలా ఏడ్చి ఉంటారు చెప్పండి. ప్రస్తుతానికి ఈ విజువల్స్ వైరల్గా మారాయి. మా ప్రతినిధి పెట్రిషా కూడా అందుబాటులో ఉన్నారు. పెట్రిషా, సో ఏం జరిగింది, ఈ ఘటనలో అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు ఆ తల్లిదండ్రులు డెఫినెట్గా తల్లిదండ్రుల యొక్క రోదనని ఆ బాధని మనం మాటల్లో చెప్పలేము. సో అక్కడ ఆ సందర్భంలో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నా కూడా చూసి కర్రతో తేయడం లాంటి చేసేవారు. మెటల్ బ్యాట్, అది కూడా షటిల్ కూడా మెటల్ బ్యాట్ కాబట్టి షార్ట్ సర్క్యూట్ పాస్ అయింది. అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ కేపీహెచ్పిలో దారుణ సంఘటన జరిగింది. ఒకవైపు 14 సంవత్సరాల బాలుడు షటిల్ ర్యాక్స్ ఆడుతున్న సమయంలో అక్కడున్న ఎలక్ట్రిక్ వైర్స్ వద్ద ఏదైతే కాక్ చిక్కుకొని ఉండడం, దాని తర్వాత కాక్ షటిల్ ర్యాక్ తో తీసేసిన సమయంలో అతనికి కరెంట్ షాక్ తగ్గడం, వెంటనే అక్కడనే పడిపోవడము, దాని తర్వాత ఎలక్ట్రిక్ షాక్ గురవ్వడము, స్పాట్ లో చనిపోవడం, ఇదంతా కూడా హాస్పిటల్ తీసుకెళ్లినప్పటికీ కూడా అప్పటికే మృతి చెందాలంటూ కూడా హాస్పిటల్ యాజమాన్యం చెప్పడం, ఇదంతా కూడా వైరస్నగర్ ఘటన కేపీహెచ్పిలో జరిగింది. కుటుంబ సభ్యులు కూడా ఎంతో రోధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల కాలంలో కూడా ఇది మొదటి సంఘటన కాదు, గతంలో కూడా ఇటువంటి తరచు జరిగాయి. అదే కాకుండా సంక్రాంతి వేళల్లో కూడా ఇటువంటి ఘటనలు జరుగుతుంటాయి. ఎన్నోసార్లు ఆర్టీవీ కూడా ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేసింది, అవేర్నెస్ ఇచ్చే ప్రయత్నం కూడా చేసింది. ఎప్పుడైనా సరే ఏదైనా ఆబ్జెక్ట్స్ ఎలక్ట్రిక్ వైర్స్ దగ్గర కానీ లేకపోతే వోల్టేజ్ హై వోల్టేజ్ దగ్గర ఉన్న పరిసర ప్రాంతంలో ఎప్పుడు కూడా చిన్నపిల్లలు అక్కడ ఆడుకోకూడదు అని అంటూ పెద్దలకు హెచ్చరించడం కూడా జరిగింది. అదే కాకుండా ఏదైనా ఆబ్జెక్ట్స్ అంటే కైటే కానీ లేకపోతే షటిల్ కాక్ లేకపోతే బాల్ కానీ ఇటువంటివి ఏవి ఇరుకపోయినా కూడా 10-20 రూపాయల కోసం ఖచ్చితంగా ఇటువంటివి చూసుకోకుండా అక్కడ వదిలేయండి అంటూ కూడా అనేక సార్లు చెప్పడం జరిగింది. ఒకవేళ అది నిజమైన వస్తువు చాలా ఇంపార్టెంట్ అంటే ఖచ్చితంగా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళకి కాల్ చేసి మరి మీరు ఆ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని వాళ్ళ సమక్షాన అది తీయడం జరుగుతుంది. కానీ మీరంతా మీరు అవి టచ్ చేయకూడదు అంటూ కూడా అనేక సార్లు ఎడ్యుకేట్ చేసిన ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇటువంటివి అన్ఫార్చునేట్లీ పిల్లలకి అవగాహన లేకపోవడం వల్ల జరుగుతుంది. అదే కాకుండా వాళ్ళు అనుకోరు, అంటే వైర్స్ చూడడానికి సేఫే ఉంటాయి కదా, ఎందుకు షాక్ కొడతాయని ఒక అనుమానం వస్తుంటది. కానీ ఎప్పుడైనా సరే ఎలక్ట్రిక్ వైర్స్ ఏ క్షణంలో అయినా కూడా కరెంట్ షాక్ తడగడం జరుగుతుంది, అంటే ప్రధానంగా కరెంట్ షాక్ కొడుతూ ఉంటది. అదే కాకుండా హై వోల్టేజ్ ఏరియాస్ ఏదైతే ఎక్విప్మెంట్స్ కానీ ఫెన్సింగ్ కానీ ముక్కకూడదు. ఖచ్చితంగా చూడడానికి చాలా సేఫ్ గా కనిపిస్తుంటాయి కానీ ఇవి ఖచ్చితంగా సేఫ్ కాదు. ఆ కుటుంబం కూడా ఎంతో రోధిస్తున్న పరిస్థితి. అంటే చేతికి వచ్చిన కొడుకు 14 సంవత్సరాలు, ఇప్పుడే 10th క్లాస్ ఉన్నాడు, స్నేహితుడితో కలిసి షటిల్ ర్యాక్ ఆడుతున్నారు. కుటుంబ సభ్యులు కూడా అప్పుడే పక్కకే ఉన్నారు, అదే ఫస్ట్ ఫ్లోర్ లో చూస్తూ కూడా ఉన్నారు. కళ్ళ ముందు కొడుకు చనిపోవడం అనేది కూడా తల్లికి ఎంతో బాధాకరమైన విషయం అని చెప్పొచ్చు. కళ్ళ ముందే కొడుకు చనిపోవడం, అదే కాకుండా 55 సెకండ్స్ లో ఇదంతా జరిగిపోయిందంటే షాక్ తగలడం, దాని తర్వాత వెంటనే ఫ్రెండ్ అక్కడ ఉన్న వ్యక్తి అదే ఏజ్ కి సంబంధించిన బాబు కూడా కాపాడే ప్రయత్నం చేశారు. ఆ లోపలికి కూడా ప్రాణం పోయిందని కూడా తెలుస్తుంది. హాస్పిటల్ తీసుకెళ్లే లోపలే కూడా అతను చనిపోయాడంటూ కూడా వైద్యులు వెల్లడించిన పరిస్థితి. కానీ ఇటువంటి ఘటనలు ఖచ్చితంగా విక్టిమ్ ని ఎప్పుడు కూడా ఇటువంటి ఎలక్ట్రిక్ షాక్ జరిగినప్పుడు డైరెక్ట్ గా ముట్టుకోకూడదు. డ్రై హెయిర్ లో మనం ఉన్నా అంటే మనం ఎప్పుడు కూడా వెట్ లో ఉండకుండా టచ్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా వెంటనే 108 కి కాల్ చేయడము, అదే కాకుండా సిపిఆర్ ఇచ్చుంటే ఆ బాబు కూడా బ్రతికేవాడంటూ కూడా కొంతమంది వైద్యులు చెప్తున్న పరిస్థితి. అంటే చాలా మందికి కూడా సిపిఆర్ రాదు, కానీ ఖచ్చితంగా అతనికి కూడా బేసిక్ ఎమర్జెన్సీ థింగ్స్ అనేది కూడా నేర్చుకోవాల్సిన పరిస్థితి. అంటే ఇటీవల కాలంలో ఎప్పుడు ఆపద ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియని పరిస్థితుల్లో కొంచెం బేసిక్ నాలెడ్జ్ అంటే సిపిఆర్ కానీ లేకపోతే ఏదైనా దెబ్బలు తగ్గితే ఫస్ట్ ఎయిడ్ కిట్ పెట్టుకోవడం కానీ ఇటువంటివి కూడా యాజ్ అ పేరెంట్ గా కానీ లేకపోతే ఒక సామాజిక బాధ్యత ఉన్న వ్యక్తులుగా కూడా క్యారీ చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఎలక్ట్రిక్ షాక్ తగిలిన వెంటనే ఇంజురీస్ అవ్వడం, దాని తర్వాత ఆ బాబు అక్కడి నుంచి కదలలేకపోవడం, లెవ్వాలని ప్రయత్నించినప్పటికీ కూడా అతను లెవ్వకపోవడము, వెంటనే అతను చనిపోవడం, హార్ట్ బీట్ అంతా కూడా తక్కువ అయిపోవడం, ఇదంతా కూడా ఒకటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఇదంతా జరిగింది. ఖచ్చితంగా కూడా పేరెంట్స్ అవేర్నెస్ పెంచుకోవాల్సిన పరిస్థితి. అంటే
పబ్లిక్ అవేర్నెస్ సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్. పిల్లలు ఎవరైనా సరే ఎలక్ట్రిక్ కి సంబంధించిన ఆ ఏరియాలో ఆడుతున్నా కానీ, ఫెన్సింగ్ ఉన్న ఏరియాలు కానీ ఖచ్చితంగా వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి. అంటే ఇక్కడికి వెళ్తే మీకు షాక్ తగులుతుంది, మీరు చనిపోతారు, ఇది చాలా డేంజరస్ అంటూ కూడా ఎంత సేఫ్ గా కనిపిస్తున్నా కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది.